చూస్తే మనకు రాష్ట్రం ఏర్పడక ముందున్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2900. ఈ సంవత్సరం మనం చేయబోతున్న అడ్మిషన్లు 8500 అడ్మిషన్స్ చేయబోతా ఉన్నాం. ఎక్కడ 2900 సీట్స్, ఎక్కడ దాదాపు 8500 అడ్మిషన్స్. కెన్ వి ఇమాజిన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అని మంత్రం వేస్తే అవుతుందా? కెన్ వి డూ ఏ మ్యాజిక్? ఓ మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో ఓం చూమ్ అంటే అవుతుందా ఇది? దాని వెనుక ఎంతో కష్టం ఉంది, దాని వెనుక ఎంతో శ్రమ ఉంది. ఒక్కొక్క మెడికల్ కాలేజీ పెట్టడానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. భవనాన్ని నిర్మించడం, ఎక్విప్మెంట్ తెప్పించడం, మీలాంటి ప్రొఫెసర్లను రిక్రూట్మెంట్ చేయడం, ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ తేవడం, అంటే దాని వెనుక ఒక తపన, ఒక కఠోరమైనటువంటి పరిశ్రమ. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల వల్ల ఇన్ని కాలేజీలు వస్తున్నాయి తప్ప ఏదో మ్యాజిక్ చేస్తేనో మంత్రదండంతోనో ఇన్ని కాలేజీలు రాలేదు. మీరు చూసినారు, మొన్న ఎప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చినారు, ఒక మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ పెడితే 4 ఏళ్ల తర్వాత బిల్డింగ్ ఫౌండేషన్ వేయడానికి వస్తే అంత హంగామా చేసిండ్రు. కానీ మనం 8 మెడికల్ కాలేజీలు పోయిన సంవత్సరం, 9 మెడికల్ కాలేజీలు ఈ ఒక్క సంవత్సరం ప్రారంభిస్తున్నామంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎంతో ఎఫర్ట్ దీని వెనుక ఉన్నది. హవర్స్ టుగెదర్. ఇందాక మిత్రుడు మాట్లాడుతూ చెప్పినారు, ఉదయం 8 గంటలకు మంత్రి గారు మీటింగ్ స్టార్ట్ చేస్తే రాత్రి 8 అయిందని. మా రిజ్వీ గారు ఏ రోజు కూడా సెక్రటరియట్ నుంచి రాత్రి 9 లోపు ఆయన ఇంటికి వెళ్ళడు. మీరు అనుకుంటారు 10 to 5 జాబ్ అని, కానీ మా సెక్రటరీ రిజ్వీ గారు ఏ రోజు రాత్రి 9 లోపు 10 లోపు ఆయన ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అంత శ్రమ, అంత కృషి మేమందరం ఒక టీం వర్క్ చేయడం వల్ల మనకి ఇన్ని మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంకా టు అండర్స్టాండ్ బెటర్, ఇందాక ఒక అమ్మాయి మాట్లాడుతూ కొంతవరకు చెప్పగలిగింది. ఐ థింక్ సీట్స్ గురించి చెప్తూ హైయెస్ట్ తమిళనాడు రాష్ట్రమో ఇంకో కర్ణాటక, ఆ పెద్ద రాష్ట్రాల కంటే తర్వాత మనకు ఎక్కువ సీట్లు ఉన్నాయని ఒక అమ్మాయి మాట్లాడుతూ అన్నది. ఐ వాంట్ టు కరెక్ట్ హర్ అండ్ ఐ వాంట్ టు పుట్ ద ఫ్యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ప్రతి 1,00,000 జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో తెలంగాణ ఇస్ నంబర్ 1 స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రతి 1,00,000 జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లున్న the only state is our Telangana state. That is because of our Chief Minister KCR. ఏ కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో కూడా మనన్న ఎంబీబీఎస్ సీట్లు లేవు. ఫర్ ఎవ్రీ 1,22 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్న the one and the only state is our Telangana state. అదేవిధంగా పీజీ సీట్స్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ 7.5 పీజీ 7.5 పీజీ సీట్లతో దేశంలో 2వ స్థానంలో ఉంది మన తెలంగాణ రాష్ట్రం. ఇంకొక 2-3 సంవత్సరాల్లోనే పీజీ సీట్లలో కూడా మొదటి స్థానంలోకి వెళ్తాము, ఆ దిశగా అడుగులు వేస్తామున్నామని కూడా చెప్తా ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున మనం వైద్య విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో యావరేజ్ చూస్తే ఎంబీబీఎస్ సీట్ల పెరుగుదలలో కంట్రీ యావరేజ్ 71 ఉంటే మన తెలంగాణ స్టేట్ యావరేజ్ 124%. ఎక్కడ 71%, ఎక్కడ 124%. మీరు ఆలోచించండి. ఈజ్ ఇట్ డబుల్ ఇంజన్ గ్రోత్? డబుల్ ఇంజన్ కాదు, ఇలా సింగిల్ ఇంజన్ ఉన్నా పట్టుదల ఉంది కనుక, నిజాయితీ ఉంది కనుక 124% ఎంబీబీఎస్ సీట్లలో గ్రోత్ రేట్లో ఇలా దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సో ఇలాంటి అద్భుతమైనటువంటి విజయాలను మన తెలంగాణ రాష్ట్రం సాధిస్తూ ఇవాళ ముందుకు పోతా ఉంది. అంతేకాదు లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. ఈ బి కేటగిరీ సీట్స్లో ఇంతకుముందు ఓపెన్గా ఉండేది, లోకల్ రిజర్వేషన్ ఉండేది కాదు. కానీ మేము దాన్ని రివ్యూ చేసి బి కేటగిరీ సీట్లో కూడా తెలంగాణ పిల్లలకే రావాలని 85% రిజర్వేషన్ తెస్తూ ఇంకో గొప్ప నిర్ణయం తీసుకున్నాం. దాంతో లాస్ట్ ఇయర్ మేము అడ్మిషన్స్ ఒకసారి మానిటర్ చేస్తే బి కేటగిరీలో 85% లోకల్ రిజర్వేషన్ తెచ్చిన తర్వాత 8 లక్షల ర్యాంక్ వచ్చిన పిల్లలకు కూడా తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు వస్తూ ఉన్నాయి. 8 lakh ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్ వచ్చింది. బహుశా మీరు చదువుకున్నప్పుడు 800 వస్తే కూడా రాలే, 800 వస్తే కూడా అప్పుడు సీట్ వచ్చేది కాదు. కానీ ఇవాళ బి కేటగిరీలో మేము లోకల్ రిజర్వేషన్ తెచ్చిన తర్వాత 8 లక్షల ర్యాంక్ వచ్చిన పిల్లలకు కూడా సీట్లు వచ్చినాయని చెప్పి సవినయంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీలకు కూడా మనం 6% నుంచి 10% పెంచిన తర్వాత లాస్ట్ ఇయర్ 20 దాదాపు 2 లక్షల ర్యాంక్ వచ్చిన పిల్లలకు కూడా సీట్ వస్తూ ఉంది. ఇట్లా చాలా చక్కగా మనం సీట్లు పిల్లలకు తెప్పించగలిగినాం, పిల్లలకు మేలు జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి.
అంటే ఇలా మన పిల్లలకు మంచిగా లోకల్గానే ఇక్కడనే చదువుకునేటువంటి ఫెసిలిటీస్ కూడా